Hi everybody, Indian blind cricket team, the world champions are here. I request everybody, the entire Detroit, please join us. క్రికెట్ ను ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఒక స్పోర్ట్ గానే చూస్తారు. కానీ మన భారతదేశంలో మాత్రం క్రికెట్ అంటే నిండైన అభిమానం. ఈ స్పోర్ట్ తో ఇండియన్స్ అంతా ఏకమవుతారు. అందుకేనేమో భారతీయులు క్రికెట్ అంటే స్పోర్ట్ కాదు ఎమోషన్ అని అంటారు. అయితే ఈ స్పోర్ట్ ఆడాలంటే చాలా బలం, శక్తి, బుద్ధి ఉండాలి. ఇందుకోసం క్రికెట్ ఆడే వాళ్ళంతా ఫిట్నెస్, హెల్త్ కేర్ అండ్ వాళ్ళ పర్సనల్ లైఫ్ స్టైల్ను పూర్తిగా గేమ్కు అనుకూలంగా ఉండేలా మార్చుకుంటారు. కానీ ఇండియాలో వికలాంగులు సైతం క్రికెట్ ఆడతారు, ఆ స్పోర్ట్ను ఎంజాయ్ చేస్తారు. ఇప్పటికే మన భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వారు క్రికెట్ ఆడుతున్నారు. ఈ నేపథ్యంలోనే గత కొన్ని దశాబ్దాలుగా వందలాది అందులో ఇండియాలో బ్లైండ్ క్రికెట్ సైతం ఆడుతున్నారు. వరల్డ్ ఛాంపియన్షిప్ స్టేజ్ పై ఆడి ఇండియాకు 4 వరల్డ్ కప్లు సాధించిన ఘనత బ్లైండ్ క్రికెట్ టీమ్ కే దక్కుతుంది. Let me first give a huge round of applause to our host, Mr. Madhu and team. This Indian blind cricket team, the world champions, are touring USA thanks to Subbu Kota sir through his Kota Foundation has sponsored the entire tour to go around US with 4 major objectives. One is to raise awareness about blind cricket, how blind people play cricket among Indians, cricket enthusiasts and all others. So second most objective is his dream and vision is America also should have both men and women blind cricket team. So we are meeting institutions for the blind and schools for the blind and giving them exposure to blind cricket. Third most important objective is, you all know 2028 Olympics has cricket. We are advocating for the inclusion of blind cricket in 2028 Paralympics. ఈ బ్లైండ్ క్రికెట్ లో పుట్టుకతో అంధత్వం ఉన్నవారు, ఎదుగుతున్న క్రమంలో చూపు పోగొట్టుకున్నవారు, సగం చూపు ఉన్నవారు, ఇలా అనేక మంది క్రికెట్ ఆడుతూ దేశానికి ట్రోఫీలు సైతం గెలుస్తున్నారు. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు డెట్రాయిట్ మిషిగన్ విచ్చేసినటువంటి మన ఇండియన్ బ్లైండ్ క్రికెట్ టీంని ఇక్కడ మన మధువుల్ని, అలాగే మన కిషోర్ ముత్యాల, మిగతా ఎన్ఆర్ఐలు అందరూ కలిసి వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే రానున్న రోజుల్లో వీళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నటువంటి వరల్డ్ టూర్ T20 ఫర్ ద బ్లైండ్, ఆ టోర్నమెంట్లో ఇండియా గెలవాలని కోరుకుంటూ, అలాగే మన ప్రియతమ ప్లేయర్ అయినటువంటి అజయ్కి అర్జున్ అవార్డు రావడం, వాళ్ళని మనం ఈరోజు కలవడం చాలా సంతోషంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా బ్లైండ్ క్రికెట్ ఆడే టీములతో ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడి 4 సార్లు వరల్డ్ ఛాంపియన్స్ గా ఇండియా బ్లైండ్ క్రికెట్ టీం రికార్డు సృష్టించింది. అయినప్పటికీ బ్లైండ్ క్రికెట్కు, ముఖ్యంగా ఇండియన్ బ్లైండ్ క్రికెటర్స్కు సరైన గుర్తింపు రాకపోవడం కాస్త బాధ కలిగించే విషయమని చెప్పాలి. దీన్ని ప్రపంచం దృష్టికి తీసుకెళ్లేందుకు బ్లైండ్ క్రికెట్తో అనేక మంది వికలాంగుల్లో స్ఫూర్తిని నింపేందుకు మన ఇండియన్ బ్లైండ్ క్రికెట్ టీంతో అమెరికాలో అడుగుపెట్టారు సుబ్బు కోటా ఫౌండేషన్, సమర్థనం ట్రస్ట్, క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఇండియా ప్రోత్సాహంతో ఇండియా బ్లైండ్ క్రికెట్ టీం US టూర్లో నూతన ఉత్తేజంతో అనేక మంది జీవితాల్లో స్ఫూర్తిని నింపుతున్నారు. You came to Boston, from Boston to New York, New York to New Jersey, from there to Chicago, Washington DC, then you are here finally. So when I came to know about your trip from Subbu Kota, who is the founder of Shanta Biotech, who brought hepatitis B to India. So he was telling me when I met him in Dallas, he said, he's bringing India cricket team. Let me tell the story how it happened. Subbu Kota is a 80-year-old philanthropist
and is chairman of Boston Group of Companies. When he visited Bangalore for his 80th birthday, she was amazed to see the services Samarthanam is doing. He promised them that I'll bring all of you to United States as a gift from my birthday. So that is what, they are here. So very happy to receive you all here. Thanks for coming here. Actually, I want to thank all the sponsors here who made this happen today. Without them, it's not easy. By providing me with every service, and to all the volunteers who came forward, so many young people who came forward to support these champions. And one thing is, I want to say, you have some flyers on the table. I want you people to promote this to your extended family, friends in all groups. The reason for that is it helps more people, it reaches more people, the more funding they get it. Today it's not about just funding, but it's also about promoting the blind cricket. So I want you to be the ambassadors who came here to take this word to your extended family, friends, your groups. I know so many people couldn't make it, but once you hear the story from them, it makes a huge difference. Close your eyes and walk 10 steps, it's very hard. So thinking that, they're overcoming every obstacle and being a heroes here and, 5-time world champion. हम लोग देख नहीं सकते, पर आप ये सब तो मानते होंगे कि इच्छाएं तो हमारी भी जागती हैं। उन इच्छाओं को पूरी करने के लिए एक महानतेश कितना होगा। However, इन्होंने अपने नाम भी महान रख लिया। But when you look the population of Indian blind people in India, anybody can tell क्या जनसंख्या इंडिया में blind लोगों की? What is the number of the blind people in India? As per the government 2011 census 2 crores. Blind बोल के हमें अंधकार में छोड़ दिया जाता है, पर कैपेबिलिटी उतनी है हमारी जितनी आपके अंदर है। आप भी अपने बच्चे का हाथ पकड़ के उसको चलाना सिखाते हो, इसका मतलब ये नहीं कि उसके पाँव नहीं है। सो वही सपोर्ट आपसे हमें चाहिए कि आप हमें डायरेक्शन दिखाइए, सपोर्ट कीजिए। सो समर्थनम जैसी संस्था आज इतने बच्चों को सपोर्ट कर रही है, और जब मेरे पास जो 30,000 ब्लाइंड बच्चे क्रिकेट खेलते हैं, 30,000 ब्लाइंड बच्चे, गर्ल्स एंड बॉयज, दोज आर प्लेइंग विद क्रिकेट विद मी विद द 2 रीजन। 1, they want to show their talent. Second, they want to grab through the cricket government job. ఈ నేపథ్యంలో అమెరికా టూర్లో ఉన్న బ్లైండ్ క్రికెట్ టీం తాజాగా డెట్రాయిట్ నగరంలో అడుగుపెట్టారు. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయినప్పటికీ ఏదో సాధించాలి అన్న పట్టుదలతో వారు ఆడుతున్న గేమ్ను చూసేందుకు ప్రేక్షకులు తరలి వచ్చారు. జీవితంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా లక్ష్యాన్ని సాధించాలి అన్న సంకల్ప బలంతో ఇండియా బ్లైండ్ క్రికెట్ టీం అందరిలోనూ ఆత్మస్థైర్యాన్ని నింపడం గ్రేట్ ఇన్స్పిరేషన్ అనే చెప్పాలి. ఈ మేరకు అమెరికా పర్యటనలో వారి బాగోగులను చూసుకుంటున్న సుబ్బుకోట ఫౌండేషన్ చైర్మన్ సుబ్బుకోట సమర్థన ట్రస్ట్, క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఇన్ ఇండియా ఆధ్వర్యంలో ఇండియా బ్లైండ్ క్రికెట్ టీం అమెరికా టూర్ విజయవంతంగా సాగుతుంది. కాగా డెట్రాయిట్లో వారి కార్యకలాపాలను ఎంతో మంది వాలంటీర్లను కోఆర్డినేట్ చేస్తూ డెట్రాయిట్, సుమన్ టీవీ, మధు ఉల్లి, కిషోర్ ముత్యాల, ఎన్ఆర్ఐ మిత్రులు తమ పూర్తి సహకారం అందించి ఇండియా బ్లైండ్ క్రికెట్ టీం డెట్రాయిట్ టూర్ సమర్థవంతంగా ఆర్గనైజ్ చేశారు. We are the richest, we are the highest educated community in this country. So what happens is a quota system. So they combined Asian, means Chinese and Indians. And the next is the whites, next is the Hispanics, then the blacks, everybody. Simple example, if they have 100 seats, if they divide 30. For the 30 seats for Asians, there may be 30,000 students competing. Whereas the Hispanics for 30 seats, 3 people might be applied. So everybody gets into the scope. So last year, Supreme Court said, you know what? If you guys want to have a diversity, that's what I think universities are naming a nice name called diversity, which is actually, it's not good for us. So Supreme Court said you cannot discriminate the merit-based students. But today, schools are looking for a backdoor policy, and I'm running to make sure that the Wayne State follows the Supreme Court order. So this is a voluntary position. I don't get paid for this. I want you guys to know. I went to Wayne State. In fact, actually, when I look at Prasad, I remember the old memories. I learned Power Builder from Prasad. So
Back in 90s, I learned powerlifting from Prasad. And when Prasad moved to Southfield, I took the same suite and started my company. It's really an honor to be part of this great occasion. For sure, I did speak to the team, and I do understand some of the concerns, and we will work with the state government of Andhra Pradesh to make sure some of your issues get escalated, and also we'll work with the Sports Authority of India to ensure that all of your backlogs or the dues that the government owes are going to be done on time. And I'll also let my government know about the recognition, the Arjuna Award, and we would love to have you hosted at our state. We'll make sure that that's also addressed. And especially, I was so thrilled because 3 of the people are from our area. Vijayanagara. They said they are from Visakhapatnam, but they are really from Vijayanagara. One of them from Bobili, one of them from Rajam, and the third one is from Palasa. సుబ్బుకోట ఫౌండేషన్ చైర్మన్ సుబ్బుకోట 80వ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ఇండియా బ్లైండ్ క్రికెట్ టీం అమెరికా టూర్కు ఆర్థికంగా వెన్నుగా నిలుస్తూ ఈ టూర్ను నిర్వహిస్తున్నారు. ఈ టూర్కు ఇండియా బ్లైండ్ క్రికెట్ టీంతో పాటు పూర్తి అంధుడు పాకిస్తాన్పై 3 కప్లు సాధించిన ఇండియా బ్లైండ్ క్రికెట్ మాజీ కెప్టెన్ అజయ్ రెడ్డి, సమర్థన ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ మహంతేష్, క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఇన్ ఇండియా జనరల్ సెక్రటరీ శాలేంద్ర పాల్గొన్నారు. Very happy, delighted. Someone said Detroit was not in the poster. Good things happen at the right time. So I'm sure Madhu sir and Kishore sir, your efforts have made us to promote cricket for the blind at a larger scale. I'm happy that we see a good number of audience here this evening. Though it is a busy working day, I understand you all have taken your time and helping us to promote cricket for the blind. So may I request the Indian men's cricket team and all of us who are from India, who have come recently to the United States, not the ones who have been here. Can we have a round of applause to all of you who are here? Thank you for coming this evening. Before coming cricket, before started playing cricket, my mindset is different. I used to cry like lot. I don't want to come out from house. Because relatives, neighbors, they used to tease me. They used to talk a lot of things about my blindness. There is no future. Don't keep him house. Let him send out from house. Like that, a lot of negative thoughts. Even those going school also, regular school also, the students, teachers also. That time I used to cry a lot. I don't want to go school. I don't want to go out from house. Because this kind of things I can't accept. Daily I'm crying like anything. But after playing cricket, like I never felt I'm visually impaired. Maybe God thought something about, you should do something. Because of that only you got this, you prove yourself, make people inspire. Like how monkeys are inspiring many. Like same sports field, I want to, at least I am able to inspire 1 or 2. That is enough for me for my life. ఫుల్ బ్లైండ్నెస్ ఉన్నా కూడా సియాచెల్లో PhD చేసి యూనివర్సిటీ ఆఫ్ మిషిగాన్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న మన తెలుగు బిడ్డ వెంకటేష్, మిరాకిల్ సాఫ్ట్ సంస్థల CEO లోకం ప్రసాద్, పలు భారతీయ ఆర్గనైజేషన్ల నాయకులు డెట్రాయిట్ టూర్లో పాల్గొని విజయవంతం చేశారు. కాగా ఈ టూర్లో క్రికెట్ ప్లేయర్లకు అతిథులుగా డెట్రాయిట్లోని పలు తెలుగు, తమిళ రెస్టారెంట్లు ఆహార సదుపాయాలు అందించాయి. డెట్రాయిట్లో ఇండియా బ్లైండ్ క్రికెట్ టీం టూర్ అనంతరం వారు డల్లాస్కు పయనమయ్యారు.